కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నూతన ఎస్పీగా వాసన విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన అన్నమయ్య జిల్లాలో పనిచేశారు. ఉదయం 12:24 ఛార్జ్ షీట్ పై సంతకం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మిత్రులతో మాట్లాడారు. గంజా అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, కోడి పందాలు, పేకాట, ఇతర జోదాలపై కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు సోషల్ మీడియాలో నిరాధారమైన అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్య తీసుకుంటామని తెలిపారు. నేను విద్యాసాగర్ నాయుడు ఈ రోజున ఎస్పీ కృష్ణగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని చెప్పి కోరుతున్నాను. మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు, నార్కోటిక్ సబ్స్టెన్సెస్, మరియు ముఖ్యంగా గంజాయి, ఇటువంటి పదార్థాలు పిల్లల్లో ఎస్పెషల్లీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ టు సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు దాన్ని పెనిట్రేట్ అవ్వడం జరిగింది సర్కిల్స్లో. ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలనే సామాజిక రుగ్మతలను మనం రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా